హాయ్ ఫ్రెండ్స్. ఆ అత్తాకోడళ్ళిద్దరూ శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన ఈశ్వర్ దగ్గర చీరకి డబ్బులు ఎలా తీసుకుంటారో పార్ట్ 1లో చూశారు కదా. ఇప్పుడు ఆ అత్తాకోడళ్ళు చీరలు కొనటానికి బజారుకు బయలుదేరుతారు. ఇంటి ముందు నిలబడి ఆటో కోసం చూస్తూ ఉంటారు. అయితే అప్పుడే ఒక ఆటో అతను అటువైపు వెళ్తూ వీళ్ళను చూసి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆటో అతను వాళ్ళ ముందుకి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అమ్మా అని అడుగుతాడు. అప్పుడు కోడలి పిల్ల షాపింగ్ మాల్ పేరు చెప్పి వస్తావా అని అడుగుతుంది. అప్పుడు ఆటో అతను సరే వస్తాను, 200 అవుతుంది అని అంటాడు. అప్పుడు అత్తమ్మ ఏంటి బాబు 200? అయినా నీ తల్లి లాంటి దాన్ని బాబు, నువ్వెటు అటువైపు వెళ్తున్నావుగా, నన్ను కొంచెం ఎక్కించుకొని అక్కడ దించి వెళ్ళయ్యా. నా కోడల సంగతి అయితే నాకు తెలియదు, కావాలంటే నడుచుకుంటూ వచ్చిద్దిలే మెల్లగా అని అంటుంది. అప్పుడు ఆటో డ్రైవరు అవునా అమ్మా, అయితే నేను నీకు కొడుకు లాంటి వాణ్ణి అంటావు. అయితే నాకు ఆటోకేం డబ్బులు వద్దులే, కానీ నాకు ఖర్చులకు డబ్బులు లేవు, ఒక 1000 రూపాయలు ఇవ్వు. ఇంట్లో ఉన్న నీ మనవడు నీ మనవరాలికి మీ నానమ్మ కొనిపించింది అని ఏమైనా తినడానికి కొనుక్కొని వెళ్తా అని అంటాడు. అది విని వెంటనే అత్తమ్మ అయ్యయ్యో వద్దులే డ్రైవర్ బాబు, నువ్వు వెళ్ళిపోలే, నేను కూడా నా కోడలతో పాటు నడుచుకుంటూ మెల్లగా వెళ్తాలే అని అంటుంది. అలారా దారికి, సరే పోని ఒక 50 తగ్గిస్తా వస్తారా అని అంటాడు. వద్దులే బాబు, నీకిచ్చే 150తో నా కోడలికి ఒక మంచి పట్టుచీర కొనిపిస్తాలే, నువ్వు వెళ్ళిపో అని ఆటో అతన్ని పంపించేసి నడుచుకుంటూ వెళ్తుంటారు. అలా కొంచెం దూరం వెళ్ళగానే ఒక చెరుకు రసం బండి కనపడుతుంది. అప్పుడు కోడలి పిల్ల అయ్యో అత్తమ్మ, పాపం ఎండకి నడిచి అలసిపోతున్నావు కానీ చెరుకు రసం తాగుదూరా అని అంటుంది. అప్పుడు అత్తమ్మ ఏంటే మళ్ళీ నా మీద అత్తరు చల్లాలని చూస్తున్నావా ఏంటి? అయ్యో అత్తమ్మ, నేనెందుకు అలా చూస్తాను, ఎంతైనా నా అత్తమ్మవి కదా, నువ్వు కష్టపడుతుంటే చూడలేను అత్తమ్మ. అబ్బో, ఇంట్లో ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారి కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నాకు చెరుకు రసం ఇప్పిస్తావా? నీ సంగతి నాకు తెలిసే నాకు చెరుకు రసం ఇప్పించి దానికి బదులు నా దగ్గర చీర కొట్టేద్దామనేగా నీ ఆలోచన అని అంటుంది అత్తమ్మ. అలా అనగానే కోడలి పిల్ల అయ్యయ్యో ఈ ముసలిది కనిపెట్టేసిందే అనుకొని అలా ఏం కాదులే అత్తమ్మ, ఎండకు నడవలేవని ఇప్పిస్తా అన్నాలే, అయినా షాపు కూడా వచ్చేసిందిలే పదా అని చెప్పి ఇద్దరు షాపు లోపలికి వెళ్ళి చీరలు చూస్తూ ఉంటారు. అప్పుడు అత్తమ్మ ఇదిగో బాబు, ఒక 5-6 వేలల్లో చీరలు చూపించు నాయనా అని అంటుంది. అప్పుడు షాప్ అతను ఇద్దరిలో ఎవరికి అని అంటాడు. నాకే బాబు, అంత తక్కువ రేట్లున్న చీరలు నా కోడలు తీసుకోదులే, ముందు నాకు చూపించు అని అంటుంది. సరే అని చెప్పి ఆ షాప్ అతను చీరలు చూపిస్తూ ఉంటాడు. అయితే చీరలపైన ఉన్న రేట్లు చూసి కోడలి పిల్ల అమ్మో, ఇప్పుడు అత్తమ్మే ఇంత రేట్లు పెట్టి చీరలు తీసుకుంటే ఇంకా ఈశ్వర్ ఇచ్చిన డబ్బులన్నీ ఈ చీరలకే అయిపోతాయి, ఇంకా నాకు 100-200 పెట్టి చీరలు కొనిపిస్తుంది అని అత్తమ్మతో ఇక్కడ ఒక్క చీర కూడా బాగోలేదు అత్తమ్మ, మనం వేరే షాపుకి వెళ్దాంరా అని చెప్పి పక్క షాపుకి తీసుకువెళ్తుంది. అయితే అక్కడికి వెళ్ళాక అత్తగారు కోడలి పిల్ల కోసం 200 రేటు ఉన్న చీర చేతిలో పట్టుకొని ఒసే కోడలి పిల్ల, నీకు ఈ చీర చాలా బాగుంటుంది, ఇది కానీ నువ్వు కట్టుకున్నావనుకో ఈ చీరకే అందం వచ్చిద్దే, పెళ్ళికి ఇది కట్టుకోవచ్చు కొనుక్కోవే అని అంటుంది. అప్పుడు కోడలి పిల్ల ఆ చీర మీద ఉన్న రేటు చూసి ఓహో ఈ ముసలిది నాకే అత్తర చల్లుతుంది అని, అయినా ఇప్పుడు ఈ ముసలిదాంతో గొడవ పెట్టుకున్నాననుకో నాకు చీర కొనిపించకుండా అలిగి ఇంటికెళ్ళి కూర్చుంటుంది, తర్వాత చూద్దాంలే అత్తమ్మ సంగతి అని నా చీరలు నేను తీసుకుంటాను, మీ చీరలు మీరు తీసుకోండి అత్తమ్మ అని ఎవరికి నచ్చిన చీరలు వాళ్ళు తీసుకుంటారు. ఇంకా కోడలి పిల్ల అత్తమ్మని డబ్బులు కట్టమని చెప్తుంది. సరేని చెప్పి అత్తమ్మ పర్సు తీసి అయ్యయ్యో ఈశ్వర్ బాబు ఇచ్చిన డబ్బులు ఇంట్లోనే మర్చిపోయానే, ఖాళీ పర్సు తీసుకొచ్చాను హడావుడిగా అని అంటుంది. అప్పుడు కోడలి పిల్ల పర్వాలేదులే అత్తమ్మ, బిల్లు నేను కట్టేస్తాలే అని చెప్పి తన బ్యాగ్లో నుండి ఒక పర్సు తీస్తుంది. అప్పుడు వెంటనే అత్తమ్మ ఒసే కోడలా, అది నా పర్సులాగా ఉందే అని అంటుంది. అలా అనగానే కోడలి పిల్ల అయ్యో అత్తమ్మ, నీ పర్సులాగా కాదు, నీ పర్సే, అది నువ్వు ఇంట్లో పెట్టి రావటం చూసి నేనే తీసుకొచ్చా,
అని అత్తమ్మ చేతికిచ్చి, ఇదిగో తొందరగా షాప్ అతనికి డబ్బులు ఇస్తే ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది. అప్పుడు అత్తమ్మ, అయ్యో భలే ఇరుక్కుపోయానే అని చెప్పి కోడలిని తిట్టుకుంటూ డబ్బులు కడుతుంది. ఇంకా ఇద్దరు ఎవరి చీరలు వారి చేతిలో పట్టుకొని మళ్ళీ ఆటో ఎక్కితే, దీని చీరలకి ఇచ్చింది కాక మళ్ళీ ఆటోకి కూడా నా చేతే డబ్బులు కట్టించిద్ది అని అత్తమ్మ ఏం మాట్లాడకుండా సైలెంట్గా నడుచుకుంటూ వస్తుంటుంది. ఇంకా కోడలు కూడా కొత్త చీరలు ఫ్రీగా వచ్చాయన్న సంతోషంతో నడుచుకుంటూ వస్తుంటుంది. అలా కొంచెం దూరం రాగానే కోడలికి ఒక జ్యూసుల షాపు కనపడుతుంది. ఇంకా కోడలి పిల్ల ఆ షాపును చూసి, అయ్యి జ్యూసుల షాపు, ఇప్పుడు ఇక్కడ నేను కళ్ళు తిరిగి పడిపోయినట్లు నాటకం ఆడితే మా అత్తమ్మ నా ముఖం మీద 2 జ్యూసులు కొట్టిద్ది అని కళ్ళు తిరిగి పడిపోయినట్లు చిన్నగా, అత్తమ్మ జ్యూస్ అత్తమ్మ, కళ్ళు తిరుగుతుంది అత్తమ్మ, జ్యూస్ అత్తమ్మ అని కింద పడిపోతుంది. అలా కింద పడిపోగానే అత్తమ్మ, ఎవరైనా కళ్ళు తిరుగుతుంటే ముందు మంచినీళ్ళు అడుగుతారు, కానీ ఇదేమిటి జ్యూసు అని కింద పడిపోయింది అనుకుంటూ ఉండగా మళ్ళీ కోడలు, అదిగో అత్తమ్మ జ్యూసుల షాప్ అత్తమ్మ, 2 తీసుకురా అత్తమ్మ అని మళ్ళీ కింద పడిపోయిద్ది. ఓహో, ఇది నాటకం ఆడుతుంది అనుకుంటా, నా చేత చీరలకి డబ్బులు కట్టించింది చాలక మళ్ళీ దీనికి జ్యూసులు తేవాలా, దీని సంగతి చెప్తా అని జ్యూస్ తెస్తా, ఇక్కడే పక్కన పడుకోవే అని చెప్పి జ్యూసుల షాప్ పక్కనే ఒక పానీపూరి బండి ఉంటే అక్కడికి వెళ్ళి ఒక గ్లాస్ పానీపూరిలో వాటర్ తీసుకొని కోడలి పిల్లకి తాగిస్తుంది. ఇంకా కోడలి పిల్ల ఫ్రీగా జ్యూసు వచ్చేసరికి అదేంటో కూడా చూసుకోకుండా గబగబా తాగేస్తుంది. ఇంకా మొత్తం తాగేసి మంట 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 అని కేకలు పెడుతూ డ్యాన్స్ చేయటం మొదలు పెడుతుంది. అది చూసి అత్తమ్మ పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది. అత్తమ్మ, ఏం తాగించావు అత్తమ్మ నా చేత, నోరంతా మండిపోతుంది అని అంటుంది కోడలు. లేకపోతే నా చేత చీరలకి డబ్బులు కట్టించింది చాలక మళ్ళీ నా చేత జ్యూస్ ఇప్పించుకొని మళ్ళీ నా మీద అత్తర చల్లాలని చూస్తావా, అందుకే పానీపూరిలో వాటర్ తాగించా, ఇప్పుడు కళ్ళు తిరగటం తగ్గిందా, లేకపోతే ఇంకో గ్లాస్ తేనా అని అంటుంది. వద్దులే అత్తమ్మ, తగ్గిపోయిందిలే అని అంటుంది కోడలు పిల్ల. ఇంకా నేను ఇక్కడి నుంచి నడవలేను, ఆటోను పిలు, ఎక్కి వెళ్దాం అని అత్తమ్మ అంటుంది. సరేలే అత్తమ్మ, నాకు నువ్వు ఇచ్చిన వాటర్తో కడుపులో తిప్పుతుందిలే అని చెప్పి ఆటోని పిలుస్తుంది. ఇంకా ఇద్దరు ఆటోలో కూర్చొని, ఆటోకి నువ్వే డబ్బులు కట్టాలని అత్త, నేను కట్టను నువ్వే కట్టాలని కోడలు ఇద్దరు కొంచెం సేపు గొడవ పడి సైలెంట్గా కూర్చొని, ముందు దిగగానే గబగబా వెళ్ళిపోతే అది కట్టేసి వచ్చిద్దిలే అని అత్తగారు, కోడలు కూడా ముందు నేను దిగేసి వెళ్ళిపోతే అత్తమ్మే కట్టేసి వచ్చిద్దిలే అని అనుకుంటూ ఎవరి దారిని వాళ్ళు సైలెంట్గా కూర్చుంటారు. ఇంకా ఇల్లు రాగానే ఆటో అతను వేరే వాళ్ళు వస్తే అడ్రస్ అడుగుతూ ఉంటాడు. ఈలోపు ఇద్దరు డబ్బులు ఇవ్వాల్సి వచ్చిద్ది అని చెప్పి దిగేసి ఎవరి దారిన వాళ్ళు గబగబా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఆటో అతను చూసేసరికి ఇద్దరూ మాయమైపోతారు. పాపం ఇంకా ఆటో అతను భలే బేరం దొరికింది అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ అత్తాకోడళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి తీరిగ్గా కూర్చొని, అమ్మయ్య మొత్తానికి ఆటో అతనికి డబ్బులు ఇవ్వకుండా భలే వచ్చేసాం అత్తమ్మ అని ఇద్దరూ తెగ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అత్తగారికి ఫోన్ వస్తుంది. హలో, ఎవరు అని అంటుంది. నేనమ్మా, ఇందాక నా ఆటో ఎక్కారు కదా అని అంటాడు ఆటో డ్రైవర్. అలా అనగానే వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఏంటత్తమ్మా, ఎవరు ఫోను? ఒసే కోడల, ఆటో డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడే, మనం ఆటోకి డబ్బులు ఇవ్వలేదు కదా, అందుకే చేస్తున్నాడే. అమ్మో, తిడతాడత్తమ్మా, ఫోన్ తీయకు. అవునవునే, మనం మోసం చేశాం కదా, అందుకని బాగా తిడతాడే, కాసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచుదాం, లేకపోతే తిడతాడు అని. అయినా భలే తప్పించుకున్నాంలే అని మళ్ళీ నవ్వుతూ ఉంటారు. సరే కానీ అత్తమ్మ, చీరలు ఎలా ఉన్నాయో చూద్దాం. చీరల సంచులు ఎక్కడ పెట్టారు? నేను పెట్టడం ఏంటే, నేనెక్కడ తెచ్చాను? నా చీరలు కూడా నువ్వే తెచ్చావుగా. అయ్యో అత్తమ్మ, నేను తేలేదు. నువ్వు నాకంటే ముందే దిగేసి పరిగెడుతుంటే నా చీరలు కూడా తీసుకొని పరిగెడుతున్నావేమో అనుకొని నేను కూడా గబగబా వచ్చేసా అత్తమ్మ. అమ్మో అమ్మో, అన్ని చీరలు అంత రేటు పెట్టుకున్నాం, ఆటోలోనే మర్చిపోయాము అని ఏడవటం స్టార్ట్ చేస్తుంది అత్తమ్మ. అబ్బా ఆగు అత్తమ్మ, నీ ఫోన్ ఇటివ్వు. ఇందాక ఆటో అతను ఫోన్ చేశాడు కదా,
ఫోన్ చేసి అడుగుదాం అని అంటుంది. వెంటనే అత్తమ్మ అవునే చేసి అడుగు అడుగు అని ఫోన్ ఇస్తుంది. ఇంకా ఆటో అతనికి ఫోన్ చేసి నిన్న చీరలు ఆటోలోనే మర్చిపోయామని అవి తీసుకొని ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళమని అడుగుతుంది. అది విని ఆటో అతనికి కోపం వచ్చి, ఏంటి మీరు నా ఆటోలో చీరలు మర్చిపోయారా? నేను అవి తీసుకొని మీ ఇంటికి రావాలా? అసలు ఇప్పటికైనా గుర్తు రాలేదా మీకు? నాకు ఆటోకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారన్న సంగతి మళ్ళీ నాకే ఫోన్ చేసి చీరలు తీసుకురమ్మని చెప్తున్నావా? అసలు నీ ధైర్యం ఏంటి అని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అలా ఆటో అతను తిడుతూ ఉంటుంటే కోడలి పిల్ల, అయ్యో అన్న ఆగు అన్నా, మేమేమి కావాలని నీ ఆటో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోలేదు. ఉన్నట్టుండి మా అత్తమ్మ ఒంట్లో బాగోలేదు అంటుంటే మళ్ళీ నీ ఆటోలోనే బకెట్ తన్నేసిద్దని చెప్పి నేను గబగబా మా అత్తమ్మని ఇంటికి తీసుకువెళ్ళిపోయాను. అంతే అన్నా, తప్పుగా అర్థం చేసుకోమాకన్నా. ఇంకా అలా అనగానే ఆటో అతను, అవునా మీ అత్తమ్మ బకెట్ తన్నేసేదా? అయినా ఉండాల్సిందిగా, నేను చూసేవాడిని బకెట్ తన్నేసేదో బింది తన్నేసేదో అని అంటాడు. సరేలే అన్నా, ముందా చీరలు తెచ్చివ్వన్నా, పెళ్ళికి వెళ్ళాలి రేపొద్దున నేను మా అత్తయ్య అని అంటుంది. చీరలు ఎక్కడున్నాయి? నిన్న అది చెప్దామనే మీకు చాలాసార్లు ఫోన్ చేస్తుంటే మీరేమో కట్ చేస్తున్నారు, తర్వాత ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు. ఇంకా మీ తర్వాత వేరే వాళ్ళు ఎక్కితే వాళ్ళని అడిగాను, వాళ్ళేమో ఆ చీరలు మావే అని చెప్పి చక్కగా నవ్వుకుంటూ తీసుకొని వెళ్ళిపోయారు. సరేలే మీకు 200 మిగిలిపోయినాయిగా, ఆ 200తో పండగ చేసుకోండి చక్కగా అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఆటో అతను అలా అనగానే అత్తాకోడళ్ళిద్దరూ లబోదిబో అని మళ్ళీ గొడవపడి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. చీరలు పోయాయి అన్న దిగులుతో ఈ అత్తాకోడళ్ళిద్దరూ ఈశ్వర్ పెళ్ళికి వెళ్తారా వెళ్ళరా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్.